नमस्ते सुरंबोधराय कलंताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो संविपरे फलाद्रव्याणि समर्पयामि ओम सुमुखाय नमः पुष्पाक्षरान् समर्पयामि वनस्पतालाची जय देव जय देव जय देव जय देव रणदेव पूरे करणी घाघरिया जय देव मंगलमे राजतनये खंडमुंडनि शोधनि वेन्द्रवाहने तुभ्यं चामुण्डायै सुमंगलम् शतमूला शताङ्कुरा हरतु मे पावन्दोर्पादस्सो गानि विश्वे देविश्वा शतानं भवति शतायुः पुरुषस्य वेन्द्रिय आचयन्तु वाच्यतां दीर्घायुरस्तु शिवापस्सन्तु सौवनस्यमस्तु अक्षरकारिष्टन्तु कर्म समर्थिरस्तु पुत्र समर्थिरस्तु वेद समर्थिरस्तु शास्त्र समर्थिरस्तु प्रियं श्री विष्णु पुरोगा सर्वे देवाः प्रियन्ता आदित्य पुरोगा सर्वे ग्रहाः प्रियन्ता विशेषछन्दागस्याचार्या वेदानित्या दक्षिणाश्च సౌకర్యాలు కలగకుండా ఆ స్వామివారికి అర్చన స్వామివారికి నిష్ఠగా ఆ దీక్షను సంపూర్ణం చేయడం కోసం ఆశగా స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాను. శివ సాయి హాస్పిటల్స్ సాయి కుమార్ గారు మంచి ఆలోచన మంచి సంకల్పాన్ని వారు సంకల్పం చేశారు కాబట్టి ఖర్చు పెట్టినట్టయితే మనం 100 రూపాయలు సంపాదించిన ఆ 100 రూపాయలు శుద్ధి కావాలంటే ఒక 5 రూపాయలైనా ఇలాంటి దానికి ఖర్చు పెట్టినట్టయితే ఆ 95 जगयन्ति जन्तवः सय्यदिशोनामहे संविदोनधोराद्यादित्यानां भवति प्रणीतो भागयन्तादित्यानो जगत्सत्त्वानां प्रयति यज्ञे अस्मिन्नग्ने होदारमवृणीमहीहा विश्वतस्वमवृष्णियं भवाराजस्य संगते यत्पदस्ते नमामिन्द्रसगोसृजा वयोमाओषधयः राज्ञन्न भक्षेण पशुस्यात्मैनं वद्वरामे श्रियमानः नमशां पशुभिः सह स्वाहा स्वाहा शमायन्तु ब्रह्मचारिणः स्वाहा शमायन्तु ब्रह्मचारिणः स्वाहा विष्णुरुक्रमः पूर्वस्य अथारोन प्रश्नाः विद्वानमण्डोकं प्रेतशतेन सहस्रेण प्रथमोषि सहस्रेण विरोहसि स्यास्ते देवेष्टके विधेम हविषा वयं स्मत्क्रान्ते रथक्रान्ते ఇతని శక్తి కూడా హరుని యొక్క శక్తి కూడా సంపూర్ణంగా తీసుకొని ఒక రాక్షసుని సంహారం చేయడానికి మనలో శరీరంలో దాగి ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి రాక్షసులను చేయడానికి కోసమే ఆ స్వామివారు అవతారం చేశారు. కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే అన్ని దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి అలాంటి మహిషాసుర సంహారం ఇట్లా రక్తబీజులు ఎట్లా ఉంటారంటే చాలా ఘోరమైనటువంటి తపస్సు చేసి దేవత దగ్గర వరం పొందుతారు. నన్ను ఎవరైతే పొడుస్తారో అంటే నా రక్తపు చుక్క భూమి మీద పడితే 10,000 మంది అలాంటి రాక్షసులు పుట్టాలి అని కోరికలు కోరుతారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షిస్తాడు. అలాంటి రక్త బీజులు అనేటువంటి ఆలోచించండి. కత్తితో పొడుస్తుంది అమ్మవారు.
ఒక రక్తపు చుక్క కింద పడేస్తారు. వాళ్ళందరూ అమ్మవారు ఎట్లా చంపాలి, ఎట్లా సంహారం చేయాలి అంటే అమ్మవారు అందరి దేవతల యొక్క శక్తిని అమ్మవారు స్వీకరించినది ఒక భూమండి రక్తం. అసలు రక్తపు చుక్క కింద పడకుండా పెద్ద నాలుకను అమ్మవారు ధరించి ఆ రక్త చుక్కను అమ్మవారి నాలుక పైన పడేట్టుగా అమ్మవారు ఒక రూపాన్ని ధరించి ఆ రాక్షసులందరినీ కూడా సంహారం చేస్తుంది. ఇలా ఎంతో మంది రాక్షసులను అమ్మవారు మన కోసం చేశారు, సంహారం చేశారు. ఎందుకంటే వారు కఠినమైనటువంటి తపస్సు చేస్తారు. ఒక మన శరీరానికి శక్తి వస్తుంది. కాబట్టి స్వామివారికి మరింత శక్తి రావాలి అంటే ఏం చేయాలి అంటే మనం ప్రతిష్టము చెప్తుంటాం. స్వామివారి దేవతలకి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు ఇట్లా స్వామి దేవతలకి విశేషమైనటువంటి ఉత్సవాలు ఉంటాయి. నిత్యం చేసే ఉత్సవాలు, నిత్యోత్సవ, పక్షోత్సవ 15 రోజులు చేసేటువంటి ఉత్సవాలు, మాసం చేసేటువంటి ఉత్సవాలు. తిరుపతిలో మాత్రం రోజు కళ్యాణాలు చేస్తుంటారు, నిత్యోత్సవం అని. అట్లాగా మన స్వామివారికి చేసేది వార్షిక ఉత్సవము. వార్షికము అంటే సంవత్సరం, వార్షిక వివాహ శుభాకాంక్షలు అని చెప్తూ ఉంటాం కదా. వార్షికము అంటే సంవత్సరం చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ మనం చేసినటువంటి కార్యక్రమం ద్వారా ఆ శబ్ద తరంగాలు, ఇక్కడ జరిగినటువంటి వేద ధ్వని చేత ఆ స్వామివారికి మరింత శక్తి పెరుగుతుంది. ధర్మము పుణ్యమే మనకు రూపాయిగా మారి, అంటే మనకు ఏదైతే ఉపయుక్తం అవుతుందో ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత, అంటే స్వర్గలోకము, నరకలోకము, ఈ 9 రకాల భక్తులు ఉంటాయి. దీంట్లో మనం చేసేటువంటి పూజలు చాలా అధమమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. మరి నిజంగా ఏది ఫలితం ఇస్తుందంటే మనస్సుతో చేసేటువంటి భగవంతుడికి పత్రం, పుష్పం, ఫలం, తోయం, లోని భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు. కాబట్టి ఎవరైతే నిష్కామ్యంగా మనస్ఫూర్తిగా భగవంతుడికి పూజ చేస్తాడో వానికి మాత్రమే భగవంతుడు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా ఎప్పుడు పూజ చేసిన స్వామివారిని నమస్కరించండి, మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధించండి.
సంశరణం శ్రీ మకర జ్యోతి పురస్కరించుకొని మన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క 12వ వార్షికోత్సవం జరుపుకున్నాము. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే స్వామి ఈ హరిహరపుత్రుడు చాలా పవిత్రమైన దేవుడు. స్వామి మా భీమ్గల్ గ్రామం చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఇక్కడ గుడి పునఃప్రారంభించినట్టయింది. కాబట్టి స్వాములు ముందు ముందు మా యొక్క గుడిని దర్శించుకొని మా అయ్యప్ప స్వామికి పాత్రలు కాగలరని మా గుడి తరపున ధన్యవాదాలు తెలుపుచున్నాము. మరియు స్వామి ఈ అయ్యప్ప అంటే చాలా పవిత్రమైన దేవుడు. స్వామి ఒకప్పుడు మనము చూద్దామంటే ఎక్కడో కేరళ రాష్ట్రం పోయి చూసే భాగ్యము లేదు కనుక ఇక్కడ మన స్వాములందరూకి అందుబాటులో ఉండాలని చెప్పి మా గురు స్వాములందరం కలిసి ఇక్కడ గుడిని గత 12 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అంచెలంచెలుగా స్వామి యొక్క కృప వలన ఈరోజు అధిక సంఖ్యలో దాదాపు ఒక 4000 మంది స్వాములు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగినది. అలాగే అన్నప్రసాదం కూడా స్వాములు ఇక్కడ స్వీకరించడం జరిగినది. కావున ఇట్టి గుడిని మీరు మళ్ళీ భవిష్యత్తులో దర్శించుకోవాలని మా యొక్క మనవి. సంశరణం సంశరణం. మన భీమ్గల్ పరిసర ప్రాంతాల వారికి సంశరణం. ఈ గుడి ఈ భీమ్గల్ మండలనే కాదు, నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కడికి వచ్చి వాళ్ళు చందాలు వేసి ప్రతి ఒక్కళ్ళం చందాల రూపంగా శ్రీ రాజశేఖర్ గుప్తా గురుస్వామి ఆధ్వర్యంలో ఇంతకు పూర్వం వివేక్ స్వామి ఉండే, జయంత్ స్వామి ఉండే, మేమందరం ఉన్నోళ్ళమందరము మా సామూహికంగా అందరి శ్రమతోటి ఇది అంచెలంచెలుగా దినదిన అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి చాలా మహిమగల దేవుడు. దీనికి మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. ఇది నిజంగా దేవతలు తిరిగిన ఈ ప్రాంతం. ఇది చాలా పవిత్రమైంది. దినదిన అభివృద్ధి అవుతున్నది. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా భుజారం ఈ టెంపుల్కి వచ్చి కోరిన కోరికలని తీరుస్తున్నాయి. ఎగ్జాంపుల్ నాకు సంతానం లేకుండే నా భూమి కూడా మా అన్నదాంట్లకు 3 భాగాలు పెట్టిన ఆ శబరిమలకు నేను ప్రతి నిత్యము 89 నుంచి మాలేసుకుంటాము. మేము ప్రతి సంవత్సరం మాలేసుకుని పోతాం. ఒక తమిళనాడు అమ్మాయి మెట్ల మీదకి వెళ్ళిన చేతిలో పడితే అదే సంవత్సరము ఆ అమ్మాయిని తీసుకొని తిరిగి వచ్చి దండం పెట్టుకొని ఆమె చేత దక్షిణ వేయించి అదే రాత్రికి నాకు శబరిమలలో బంగారు బాణం కొట్టింది. నిత్యం సత్యం స్వామి. అక్కడి నుంచి రాగానే ఇంకో రాత్రి రామేశ్వరంలో రామచిలుక చిప్పల పండు తెచ్చింది. నాకిద్దరు కొడుకులు. జీవితం ఉన్నంత మట్టుకు మేమందరము దేవుడికి సేవ చేస్తాము. దేవుడి కృపకు పాత్రలమవుతాము. స్వామి శరణమయ్యప్ప.
పాదం శరణం పునయ్యప్ప స్వామి పాదం శరణం పునయ్యప్ప ఈశ్వర పాదం శరణం పునయ్యప్ప स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी